నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తరెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, చర్చలో పాల్గొంటారు. పురుషోత్తరెడ్డి గారు, ఈ పరిస్థితి ఒకవైపు ఏమో ఫేక్ లెటర్స్, ఇంకోవైపు ఏమో అసలు మీరు ఇంటర్వ్యూ ఏ ఏజెంట్ మీద ఆధారపడొద్దని కాన్సులేట్ ప్రకటన, మరోవైపు అమెరికాలో ఆ పరిస్థితి, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీరు ఇచ్చే సలహా ఏమిటి? కొమ్మిడి గారు నమస్కారం. అడగాల్సిన వ్యక్తిని అడిగారు, ఎందుకంటే ఫిబ్రవరిలో నేను కూడా పోయి రిజెక్ట్ చేసుకొచ్చాను కాబట్టి అందువల్ల అడిగారు నాకు తెలియదు. కానీ బేసిక్ గా రెండు అమెరికా చలని ఈ విషయంలో నిజాయితీగా లేదు కొమ్మిడి గారు. నేనేమంటాను, నా సలహా ఒకటి, వారు చెప్పింది వీసా ఇప్పించలేరు ఏజెంట్లు, కానీ డేట్లు మాత్రం ఇప్పించగలుగుతున్నారు, అదొక వాస్తవం. దీని దృష్టిలో పెట్టి స్లాట్లు ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు తొందరగా ఇప్పించగలరు. కంప్యూటర్ లో నెట్వర్క్ ద్వారా 24 hours into 7 అదే పనిలో ఉంటారు కాబట్టి తెలియని వ్యక్తి ఫిలప్ చేయడం కష్టం కదా. చాలా పెద్ద ప్రాసెస్, మాబోటి వాళ్ళ వల్ల అయితే అవదు, మాబో ఎవడు వల్ల కదండి, అది ఇబ్బందిగా ఉంది. అది చేస్తున్నారు ఏజెంట్లు, తప్పదు కూడా. అయితే ఎందుకంటున్నానంటే, వాళ్ళు అమెరికా నిజాయితీగా మా దేశానికి రావద్దు అనుకుంటే బెటర్. అలా కాకుండా విపరీతంగా అవకాశం ఇచ్చి 90% రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్షన్ కి రీజనబుల్ కారణం ఏంటంటే, అందరికీ ఒక కరపత్రం ఉంటుంది అక్కడ, అది పెట్టుకుంటారు. మీ దీంట్లో కారణాలు ఉన్నాయంటారు. అమాయకుడు ఎత్తుకున్నా అంటే అందరికీ అదే కరపత్రం. అది వాడు ఇచ్చింది, ఇంటర్వ్యూ చేసింది కాదు. 1 minute 2-3 questions చేస్తాడు, గెట్ అవుట్ అంటే లేదు అనేస్తాడు. ఇది పరిస్థితి. నాకు అర్థమైనంత మేరకు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు ట్రంప్ ఆ వ్యవహారాలు మార్పులు వచ్చేంత వరకు ఆ ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది. వాళ్ళ వ్యవహార శైలిలో ఊరికే 1,000 రూపాయలు, 35-40 వేలు అయిపోతుంది. ఆ డబ్బుల కోసం వాళ్ళు అమెరికా వాళ్ళు ఈ డ్రామాలు ఆడుతున్నారేమో, డ్రామాలు ఆడుతున్నారు. దాన్ని ఉపయోగించి 30,000 ఫేక్ లెటర్స్ అటండి. ఫేక్ లెటర్స్ అదనంగా 17,000 ఫీజు, ఇంకా ఈ ఏజెంట్ ఫీజు ఒక 10,000, అంతా కలిసి 30,000 అవుతుంది. కాబట్టి అమెరికా వ్యవహార శైలి మారేంత వరకు ప్రయత్నం చేయకుండా ఉంటే, వాళ్ళు రిజెక్ట్ చేయడానికి రీజనబుల్ కారణం ఉంటే ఏమైనా అర్థం ఉంది. కారణాలు ఏముండవు, అడగకూడదు, వాళ్ళకి దబాయింపు, మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి లేదు, మూడో ప్రశ్న అడగనీరు, రిక్వెస్ట్ చేయడం ఒప్పుకోరు, అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి. మళ్ళీ అక్కడ కూడా రెడ్ బుక్ గొడవ ఏమైనా ఉందేమో, ప్రజాస్వామ్యం పాడు లేకుండా ఆ బుక్ ఏమి ఉండదు. రెండో ప్లీజ్ అనడానికి కూడా అలౌ చేయరు, అలాంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అమెరికా కాకుండా ఏరే దేశాలకు వెళ్ళి టూరిస్టులు అయితే వెళ్ళడం బెటర్. వాళ్ళ వ్యవహార శైలి మారేంత వరకు మౌనంగా ఉండడం కొంత బెటర్ అనిపిస్తున్నారు. రైట్. అది కాకుండా అక్కడ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నట్లుగా ఇందాక మనం అది విన్నాం కదా. ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం. మళ్లీ కూలింది. సొరంగంలో మరో మీటర్ మేర పెరిగిన మట్టి శిథిలాల ఎత్తు. దురదృష్టవశాత్తు 3 రోజులుగా అక్కడ కార్మికుల జాడ తెలియకుండా పోయింది. 8 మంది అలా పరిస్థితి, వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ బట్ పరిస్థితి ఏముందో అనేది ఆందోళన కలిగిస్తుంది. ఆ కుటుంబాల వారికి తీవ్రమైన ఆందోళన కలిగించే వ్యవహారమే. నేటి నుంచి ఎల్ఆర్ఎస్ షురు. తెలంగాణలో హైదరాబాద్లో ప్రత్యేకించి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని ఆరంభించబోతున్నారు. ఈ రోజు నుంచి ఆరంభిస్తారు. దీనివల్ల అనాథరైజ్ లేఅవుట్లో కొని ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిన వాళ్ళకి కానీ ఇతరత్రా కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకుని దాన్ని పని పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, బీజేపీని బొందబెట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి, అప్పుడు ఆ కేసు ఎలా ముందుకెళ్లదో మేము చూస్తామంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజీ లేని పోరాటం, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్ పునరుద్ఘాటన. క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని వ్యాఖ్య. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం. 8 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయటండి. 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినాయటండి. అలాగే 8 నెలల్లో 1.14 లక్షల ఇళ్ళు కట్టేశారటండి. అలాగే పేదరిక నిర్మూలనకి P4 అమలు చేసేస్తున్నారట. సూపర్ 6 సంగతుల్లో కొన్ని 1-2 తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామంటున్నారు. ఓవరాల్గా సూపర్ 6 గురించి కాకుండా ఇంకేవి అన్నీ సాధించేసామని చెబుతున్నారు. దాని మీద చర్చలోకి తర్వాత వెళదాం. మార్చి 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 28న బడ్జెట్. జీవీ రెడ్డి అవుట్. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన జీవీ రెడ్డి. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి భయం? ఈయన రాజకీయాల నుంచే, మామూలుగా అయితే రాజీనామా చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ రాజకీయాల నుంచే వెళ్ళిపోతానంటున్నా అంటే ఒకటేమో అవమాన భారం, 2 రెడ్ బుక్ భయం. ఈ రెండిట్లో ఇంకే కారణం, ఒకవేళ తన మాట చెల్లలేదని. మరి ఆశ్చర్యకరంగా తెలుగుదేశంకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా కొంతమంది
చంద్రబాబు గారినే తప్పు పడుతున్నారు. చంద్రబాబు ఇట్లా చేస్తే అట్లా, ఇది చాలా అవమానంగా ఉంది అది అని చెప్పి. మీరేమంటారు? అసలు మీ దగ్గర ఉన్న సమాచారం సంక్షిప్తంగా ఒక్కొక్క దాని మీద మాట్లాడుకుంటూ వెళదాం, తర్వాత గవర్నర్ది అట్లాగే ఇతర అంశాల మీద కూడా వెళదాం. సార్, జీవీ రెడ్డి గారికి సంబంధించింది మీరు అన్నట్టు వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్లో కావచ్చు, మద్దతు అనేటువంటిది పూర్తిగా వస్తుంది. జీవీ రెడ్డిది ఏ తప్పు లేదు, ఎందుకు ఆయన బలి తీసుకున్నారనేటువంటిది ఒక కథనం. రెండవది, ఇక్కడ వాస్తవిక పరిస్థితులు దగ్గరగా చూసినట్లయితే ఆయన చెప్పిన మాటలు యథార్థంగా ఈ ఫైబర్ నెట్ వచ్చిన తర్వాత, అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ లో ₹1 ఆదాయం లేదు, తర్వాత ఇంటరప్టెడ్ సర్వీసెస్ అల్లగల్లోలంగా ఉంది, అడ్డగోలుగా ఉంది. అంటే ఏమాత్రం కూడాను ఒక్క ఇటుకాట పడలేదు, ఒక్క కిలోమీటర్ వైరు వేయలేదు, ఉండే సర్వీసులు ఇవ్వలేదు, కొత్త సెటప్ బాక్సులు ఇవ్వలేదు అనేటువంటిది మీడియా ముఖంగా చెప్పడంతో, అంటే వాస్తవ పరిస్థితి చెప్పారు. దానికి సమాధానం ఇవ్వకోకుండా ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ భాగస్వామ్యమైనా కూడాను ఆయనకు ఎలా మందలించారో అనేటువంటిది ఒక విషయం. ఇక రెండవది, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూస్తా ఉంటే ఈయన చేతుల పాపం కీలుబొమ్మగా ఆయనను పెట్టారు, ఈయన పైన ఇంకొక బాస్, సూపర్ బాస్ ని పెట్టారు. ఆయన ఇంతకుముందు ఫైబర్ నెట్ లో మొత్తం కార్యకలాపాలన్నీ కూడా ఆయన చూసేవారు, ఆయన వేమూరి హరికృష్ణ గారు. ఈ తిరుపతిలో కూడాను ఆ తొక్కిసలాటకు ముందు రాత్రులు అనేసి ఆ టీటీడీ ఈఓల పక్కన, జేఈఓల పక్కన కూర్చొని చేశారు కదా ఇలా టీం అందరినీ కూడాను. ఆ హరి ప్రసాద్ గారు ఈయనను బలవంతంగా ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్తే ఈయన అట్లా కాదు కదన్నా, రూల్ ప్రకారం వెళ్దాము, లేకపోతే నాకు అవకాశం, నేను కదా చైర్మన్ అనేటంటే నువ్వెవరని చెప్పి తండ్రి కొడుకులు పిలిచి మందలించినట్టు ఇమ్మీడియట్ గా నిజంగా ఆ జీవీ రెడ్డి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు 1-2 వార్తాపత్రికల్లో చెప్తా ఉన్నారు కదా, నిజంగా అలాంటిది అయితే పిలిచి ఏదైనా మాట్లాడి సరి చేసుకోవచ్చు కదా. ఇమ్మీడియట్ గా ఆమోదించడం, చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా క్షణాల్లోనే ఆమోదించారు. అంటే ఆయన రాజీనామా చేయలేదు, పిలిచి బలవంతంగా రాజీనామా చేయించారు. దాన్ని అవమానభారంగా ఉండి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి కథనం. సరే, ఇది ఒకటి. అంటే రాజకీయ మామూలుగా అయితే అతను పెద్ద వయసు ఏం కాదు, అయినా కూడా రాజకీయాల నుంచే దూరం అవుతున్నా అంటే ఏ భయంతో దూరం అవుతుంది? ఒకటి అవమాన భారం, ఓకే, దానికి పదవికి రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేశాడు. మామూలుగా అయితే ఏంటి, తనకు అవకాశం ఉన్నది, తనకు మళ్ళీ నచ్చింది ఏదో ఇంకో పార్టీలో ఏదో చేరుతుంటారు కదా. అలా చేయకుండా రాజకీయాలకే దూరం అయ్యేంత భయం ఎందుకు పట్టుకుంది? అంటే రెడ్ బుక్ భయమా, లేకపోతే ఇంకో భయమా, ఏమిటి అసలు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే చైర్మన్ పదవికి రాజీనామా బలవంతంగా చేయించారు. చేసిన తర్వాత ఆయన పార్టీలో ఏముంటది, ఏం విలువ ఉంటది, ఎవరు చూస్తారు, ఏంటి అసలు ఏముంటది? చీకొట్టేసి పక్కన కూర్చోబెట్టిన తర్వాత బలవంతంగానో బెదిరించినప్పుడు ఆయనకి ఇంకేముంటది చెప్పుకోవడానికి? ఇక ఏదైనా పార్టీ, వేరే పార్టీ మారాలన్నా కూడా, ఆయనకు రాజకీయంగా ఎదగాలన్నా కూడాను మీరు అన్నట్టు రెడీగా ఉంది కదా రెడ్ బుక్ రాజ్యాంగము. ఏదో ఒకటి ఏముంది, ఇప్పుడు ఏమీ లేని వాళ్ళని పెట్టి మొత్తం అంతా కేసులన్నీ చుట్టుకొని పెడతా ఉన్నారు. నువ్వు ఆ రాజద్రోహంకి అంటావు, ఐఏఎస్ ఇట్లా అన్నావు అని చెప్పి ఏదో ఒకటి చిన్నది తీసుకొని వచ్చి ఆయన లోపల పెట్టకపోరా. సో ఆయనకు భయం అనేటువంటిది ఉంది పాపం. మంచి యువకుడు, ఇంతకుముందు మా పార్టీలో కూడా ఉన్నారు, నాకు కూడా వ్యక్తిగత పరిచయం ఉంది. కొంచెము వాళ్ళే చెప్పారు, అబ్బా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, చాలా మంచి జీవీ రెడ్డి అని గోరట్ల బుచ్చయ్య చౌదరి కూడా నేను ఒక ఛానల్లో మాట్లాడుతున్నారు. గౌతి సిరీస్ అయితే కనుక అబ్బా ఎంత మంచి ఇంటెలిజెంట్, ఏమైంది అంటే వాళ్ళకు కూడా ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజు జీవీ రెడ్డి రేపు మేమైతామేమో నోరిప్పితే కనుక ఇంకో చైర్మన్లను ఒకటి ఏ చైర్మన్ కూడాను వాళ్ళని కాదని వెళ్ళాలన్నా, ఏ ఐఏఎస్ అధికారి కూడా వాళ్ళని కాదని వెళ్ళాలన్నా కూడా ఈ దినేష్ కుమార్ జీవీ రెడ్డి పరిస్థితి మీకు పడుతుంది అని క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఒక ఇండికేట్ చేశారు. రేపు ఏ చైర్మన్ మాట్లాడాలన్నా కూడా జీవీ రెడ్డి చూసావా, ఏ ఐఏఎస్ అధికారి మాట్లాడినా కూడా దినేష్ కుమార్ చూసావా. మొత్తం 4 పోస్టులను పేకేశారు రాత్రి. ఐఏఎస్ యువకుడు దినేష్ కుమార్ 4 పోస్టులు, ఆర్టీజీఎస్ సీఈఓగా ఉండే, ఏపీ ఫైబర్ నెట్ ఉండే, ఐఎండ్ఐకి ఉండే, తర్వాత డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండే, అన్నింటినీ లేపేసి ఒక్క దెబ్బకి పక్కన పెట్టేశారు. సో ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా పనిలో పని కొంతమంది దీని సామాజిక వర్గ సమస్యగా కూడా విశ్లేషిస్తున్నారు. అది వేరే సంగతి అనుకోండి. 100% సార్, 100%. పాపం అతను ఇప్పుడే కాదు, నిజంగా ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు, ఇంకో విధంగా ఉండొచ్చు, కానీ ఈ రెడ్డి సామాజిక వర్గం మీద జీవీ రెడ్డి ఒకటే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా బాధితులు ఉన్నారు కదా పాపం. ఎంతమంది ఐఏఎస్లకు ఐపీఎస్లకు రెడ్లకు ఇవ్వలేని పోస్టులు ఏమాత్రం లేకుండా, ఇంకా ఆ పేర్లు చెప్పకూడదు, వాళ్ళకి బాగుండదేమో కానీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కానీ ఎక్కడుంది సార్, ఎక్కడ? మొత్తం ఆ సామాజిక వర్గం చేసుకున్నటువంటి పాపం, ఆ పాపమేమో జీవీ రెడ్డి గారు రెడ్డి పేరు లేకుండా ఉండిండేవాడేమో అక్కడ. ఓకే, శేష్ కుమార్, ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం.
మాట్లాడు. ఈ లోకేష్ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఈ తాడేపల్లి పిల్లి ఇంట్లో కూర్చుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తుంది అనేవాడండి. ఓకే, ఆయన ఏదో ఇంట్లో దూరి చూసినట్టు. ఓకే, ఈ రోజు ఆయన దుబాయ్ వెళ్ళి క్రికెట్ చూసి ఓకే, ఓకే, అది అనవసరమైన సబ్జెక్టు. రైట్. సంధాని గారు కందుకూరు నుంచి. సంధాని గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ పెద్దలందరూ నమస్కారం సార్. నమస్కారం సార్, అమెరికాలో ఎలక్షన్లకు ముందు నరేంద్ర మోడీ గారు పోయి బైడెన్ గారిని కలిశారు. ట్రంప్ గారు ఇన్వైట్ చేసినా కలవకుండా వచ్చారు సార్. దాని పర్యవసనమే మన దేశస్తులకి బేడీలు, కాళ్ళకి బేడీలు వేసి రిటర్న్ పంపిస్తున్నారు. వేరే దేశాల వాళ్ళకి ఎవరికి ఆ పరిస్థితి కల్పించడం లేదు. అంతేనా? వేరే వాళ్ళకి కూడా కల్పించారు మిత్రమా, మీరు గమనించలేదేమో. కొలంబియా పంపించినప్పుడు కొలంబియా వెళ్ళిన వాళ్ళకి కూడా వేశారు. అయితే ట్రంప్ చేసిన మరో పెద్ద ఆరోపణ ఏంటంటే ఇండియాలో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి అమెరికా డబ్బులు వాడారని చెప్పేసి ఆరోపణ. అది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు పరస్పరం మీరంటే మీరని ఆరోపణ చేసుకుంటున్నాయి. మరి దాని సంగతి ఏమో తెలీదు. బట్ అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అమెరికా పరిస్థితి జనం ఇక్కడ ఆంధ్ర తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పడం కోసమే మన ప్రయత్నం చేస్తున్నాం. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు జీవీ రెడ్డి ఇష్యూలో మీ అభిప్రాయం ఏంటి? కుమిల్ గారు, జీవీ రెడ్డి గారిది కొంత స్వయంకృత అపరాధం ఉంది, తొందరపాటు నిర్ణయాలు కూడా ఉన్నాయి. మనం మీడియాలో కనపడుస్తున్నామనో వాళ్ళు ప్రోత్సహిస్తున్నామనో పేరుతో మీరు అన్నారు రాజకీయాల నుంచి కూడా తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని. ఖచ్చితంగా జీవీ రెడ్డి గారు తెలుగుదేశంలో తప్ప ఎక్కడ ఉండలేనంత దూరం వెళ్ళిపోయినాడు. ఎందుకంటే అవకాశం ఇచ్చారు కాబట్టి మనం 2-3 ఛానల్లో కూర్చొని, లేకపోతే మీరే నాకు అవకాశం ఇస్తారు, ఏది పడితే అది మాట్లాడుకుంటా పోతే అలాంటి చిత్రత్వం తెచ్చుకున్నాడు అతను. అది ఒక ప్రాబ్లం ఉంది. రెండోది ప్రాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ అట్లా అని చెప్పి అట్లా కాదు సార్, అట్లా అని చెప్పి కొన్ని పార్టీలు ఏమి తీసుకోకుండా ఇప్పుడు వైసీపీ పక్షాన్ని గట్టిగా అరిసి కాంగ్రెస్ని తిట్టినాయని ఒక ఆయన బీజేపీలో చేరాడు, బీజేపీని తెగదిట్టినాయని బీజేపీలో చేరారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రానికి నా భయం ఏంటంటే ఒకటి అవమాన భారం ఓకే, 2 రాజకీయాల నుంచే తప్పుకోవాల్సినంత ప్రమాదం ఏమి వచ్చిందా అనేది నాకున్న డౌట్. నేను అంటుంది ఏంటంటే దినేష్ కుమార్ గారి పైన అట్లాంటి అలిగేషన్ చేయొచ్చా? మీకు అభ్యంతరం ఉంటే ఆయన బదిలీ చేయొచ్చు. రాజద్రోహం ఏంటి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని మీ నిర్ణయాలు మీరు ప్రెస్ మీట్ లో చెప్పిందంతా పేపర్ మీద అమలు చేయడం అంటే మీడియాలో మాట్లాడినంత సులభం కాదు కదా. డిబేట్ లో కూర్చొని ఉపన్యాసం చెప్పినంత సులభం ఆదేశాలు ఇవ్వడం, ఆ ఓపిక సహనం ఉండాలి. అదేమి లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని జగన్ ఏజెంట్లని ఏది పడితే అది చాలా దూరం వెళ్ళిపోయినాడు. ఇది కూడా చంద్రబాబు గారి ఆగ్రహానికి గురై ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు ఐఏఎస్ చెప్తారు కదా, ఏంది పద్ధతి, మనోళ్ళగా ప్రెస్ మీట్లు పెట్టలేకపోవచ్చు కానీ చెప్పే పద్ధతిలో చెప్తారు. కాబట్టి ఈ తరహా వెళ్ళుండకూడదు. బట్ తెలుగుదేశం పార్టీలో నాకు ఆశ్చర్యం ఏంటంటే జీవీ రెడ్డి పైన అందరూ సానుభూతి ఉంది, ఆ మీడియాకి సానుభూతి ఉంది, అనలిస్టులకు సానుభూతి ఉంది. సానుభూతి చంద్రబాబు గారు చెప్పాలి, మీరు ప్రపంచానికి చెప్తే లాభమే ఉంది. ఒక మిత్రుడైతే అనాలిసిస్ చేసి చంద్రబాబు ఎప్పుడు వచ్చినంటే ఈ ఐఏసీలకే ప్రాధాన్యత ఇస్తాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ అవమానిస్తుంటాడని ఒక ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. ఆయన తెలుగుదేశంకి అభిమానిగా పేరు పొందినటువంటి వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అంటే కొత్త ధోరణి ఉంది. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీవీ ఛానల్లో కూర్చొని జీవీ రెడ్డి కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ అయినప్పుడు ఎందుకు ఆయన ఖచ్చితంగా ఒత్తిడి చేసినట్టున్నారు. అంటే ఈ వ్యవహార శైలి వల్ల కావచ్చు, వాళ్ళు వేరే వ్యవహారాలు కావచ్చు, అది ఆయన చెప్పొచ్చు కదా పోయి మీరందరూ. మళ్ళీ పార్టీ విస్తృత ప్రయోజనాలే కావాలని అదే డిబేట్ లో కూర్చొని ఇంకో ఆయనతో చెప్పిస్తారు. సమస్య ఏంటంటే సానుభూతి అక్కడ చెప్పిస్తారు, చేసింది కరెక్ట్ అయినా కూడా చంద్రబాబు గారు చెప్పి ఇంకొకరితో చెప్పించేస్తారు. చెక్ అండ్ బ్యాలెన్స్ అన్నమాట, 2 అభిప్రాయాలు ఒకే చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం ఎంత దూరం వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, ఏ వేదిక మీద నుంచి వెళ్తున్నాం అని చూసుకోనే దానికి జీవీ రెడ్డి ఒక ఎగ్జాంపుల్ గా అయితే ఉంటాడు. రైట్. ఇక మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రధాన టీవీ ఛానళ్లకు నోటీసులు ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి లోపలికి రానివ్వకుండా బహిష్కరించిన వైనం తమ లోపాలను ఎత్తి చూపుతారనే భయంతో ఆంక్షలు. ఇలాంటి వైఖరిని సరికాదంటున్న జర్నలిస్ట్ సంఘాలంటూ ప్రధాన వార్త నిన్న సాక్షితో సహా TV9, NTV, 10TV వీటిని ఇంకా మరి కొన్ని పత్రికలను వీటిని కూడా బహిష్కరించారేమో. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. దిగజారిన ప్రజాస్వామ్యం, బరి తెగించిన టీడీపీ నేతలు, తీవ్ర ఒత్తిడితో తుని మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా. శివశంకర్ చివరికి రెడ్ బుక్కే పనిచేసినట్టుందిగా, రెడ్ బుక్కే అదే పై చేయనట్టుంది కదా మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నప్పటికి కూడా. సరే, తుని అనేటువంటిది ఎట్లా అంటే చూస్తా ఉన్నాం 4 సార్లు వాయిదా వేయడము, అదేదో ఎవరు కూడాను దాన్ని కంట్రోల్ చేయలేరు, అమెరికా నుంచి సైన్యాన్ని తీసుకొని వచ్చినా కంట్రోల్ చేయలేరు అనేటువంటి బిల్డప్ లో ఆమెన మొత్తం ఎస్పీలు, డీజీపీలకు అందరికి కూడాను జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అందరు రిక్వెస్ట్ చేసుకొని
కౌన్సిలర్లను అక్కడ తీసుకెళ్ళడానికి ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా, లేకపోతే ఇలా చేస్తున్నారంటే కనుక ఎవరు పట్టించుకోలేదు. ప్రలోభాలు, ఎక్కడి నుంచి ప్రలోభాలు అంటే ఎంత ప్రలోభాలు చేస్తున్నారు, ఎలా బెదిరిస్తున్నారు. మీరు అన్నట్టు వాళ్ళని ఎట్లనంటే వాళ్ళను ప్రాణాలతో కూడా ఉన్నిస్తారా లేదా అనేటువంటి ఒక భయం క్రియేట్ చేశారు. నిండు గర్భవతి ఆవిడ మొన్న చూశారు ఎట్లా పరిగెడుతుంది వాళ్ళ తాకిడికి, వాళ్ళ భయానికి ఇట్లా పట్టుకొని. పాపము, ఒక మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు అలా చేయరు. ఏంటంటే ఏమైనా పర్వాలేదు, అది కైవసం చేసుకోవాలి. ఇదే ఒక్క మాట మేము అనుకుంటే తాడిపత్రిలో ఈ రోజు తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయిండేవాడు సార్. ఒక్క సీటే ఆ రోజు వచ్చింది, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల, నంబర్ అనేటువంటిది గేమ్ కాదు అనేటువంటిది ఆ రోజు పెట్టుకున్నాం. సో ఇటువంటి ఘటనతో తునిలో ఇంకా ఎలా అంటే ఎక్కడ ఒక్క మెజారిటీనే లేదు, అసలు నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళకి లేరు. అలాంటిది తీసుకొని వచ్చేసి ఇంత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేసి 4 సార్లు వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు జరిగినా కూడా ఎక్కడైతే మళ్ళా వస్తుందని చెప్పి బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లి కిడ్నాప్ చేయడము, హైదరాబాద్ లో పెట్టడము, ఇలా చేయడము. ఇంత ప్రజాస్వామ్యం ఈ అంటుకుంటాం కదా సార్, ఇంత దుర్మార్గంగా కూడా ఎక్కడ చూసిండాం, ఎక్కడ చూసింటే గతంలో కూడా ఎవరు చూసింటారు, మీరు కూడా చూసింటారు. అటువంటి పరిస్థితి ఈ రోజు ఆవిడ ఏలూరు సుధారాణి గారు అంటే ఆవిడ పేరు, పాపం ఆవిడ మెచ్చుకోవాలి. చైర్పర్సన్ ఆవిడ ఏమంటున్నారంటే సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండకు చూడలేకే నిర్ణయం తీసుకున్నారంట. అంటే రెడ్ బుక్ ప్రయోగిస్తున్న తీరును చూడలేకే ఆమె రాజీనామా చేయటం. అంటే ఆవిడేం పార్టీని వదిలిపి వెళ్తున్నట్లు లేరు. బట్ అయినప్పుడు కూడా తన సహచర కౌన్సిలర్లకి జరుగుతున్న ఇబ్బందులు వీటన్ని దృష్టిలో ఉంచుకుని రాజీనామా. ఈ ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవితోటి ఏమి బాగుంటాడో యనమల రామకృష్ణుడు గారు, ఏం సాధిస్తుందో మరి తెలుగుదేశం పార్టీ కానీ, మరి చంద్రబాబు గారు ఇట్లాంటివన్నీ చేసి ఏమి ఈ వయసులో ఆయనకి ఈ అప్రతిష్ట ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఇక మరికొన్ని వార్తలకు వెళ్దాం. అమరావతి రైతు రుణఘోష, ఔటర్ ఆశలు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమంటూ, మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశాలంటూ ఓ పక్కేం అమరావతి రైతులు రుణాలతోటి గందరగోళం అవుతుంటే, ఇంకో పక్కేం రియల్ ఎస్టేట్ పెరిగిందంటూ ఇది ఎల్లో మీడియా సంతోషపడుతుందంటూ వార్తనిచ్చారు. పారిపోయి కొండల్లో దాక్కున్న విద్యార్థులు, పల్నాడు జిల్లా వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడ దూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్ళగా 30 మందిని టీచర్లు వెనక్కి తీసుకొచ్చారు. మరో 37 మంది కొండల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని బాత్రూంలు కడిగిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పోలీసులు వారికి నచ్చజెప్పి తీసుకొచ్చారు. కొందరు టీచర్ల మధ్య విభేదాలు ఉండడంతో వారి పిల్లల్ని రెచ్చగొడుతున్నారని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చింది. మరి ఇది కరెక్ట్ అయితే ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది. ఇక మరొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే, వైసీపీ అధికార ప్రతినిధి ఔతు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎవరు మిస్టర్ యాష్ అంట. మరి ఆయన జగన్ గారిని ఉద్దేశించి ఒక అభ్యంతరకర వ్యాఖ్య చేశారు. ఆ పదం వాడటం నాకు ఇష్టం లేదు, అందుకని నేను గ్రూప్ 2 పాపాత్ముడు జగన్ అంటూ ఇంకా చాలా కొంచెం అభ్యంతరకరమైన రీతిలో మొత్తం గ్రూప్ 2 వ్యవహారం అంతటికి జగన్ మీద నెడితే నెట్టండి, కానీ ఆ పదం వాడటం నాకు ఇష్టం లేదు, అభ్యంతరకర పదం వాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. దానికి సమాధానంగా ఔతు శ్రీధర్ రెడ్డి టీడీపీని విమర్శిస్తూ, చంద్రబాబు గారిని విమర్శిస్తూ ఆయన కూడా అదే పదం వాడారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడ రోస్టర్ పాయింట్స్ లేవని మీరు నియమించిన ఏపీపీఎస్ చైర్మన్ గారు ఉండగానే కార్యదర్శి చెప్పారంటూ ఈయన సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఇచ్చే క్రమంలో టీడీపీ ఆయన వాడిన పదం వాడారు. టీడీపీ వాడితే ఒకవేళ అది అభ్యంతరం అయితే ఇద్దరిని అరెస్ట్ చేయాలి కదా, కానీ ఔతు శ్రీధర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మరి నిజంగా ఒకవేళ అయితే మరి ఆయన కూడా అరెస్ట్ చేశారా? ఈ తుని ఇష్యూ కానీ, ఈ ఔతు శ్రీధర్ రెడ్డి ఇష్యూ మీద కానీ మీరేమంటారు పురుషోత్తం గారు? 2 అంశాలు. ఒకటి, తునిలో జరిగిన విషయం చూసుకున్నప్పుడు మార్చి 18 తర్వాత జరగబోయే పరిణామాలకు ఇది ట్రయల్స్. మార్చి 18 తర్వాత జరగబోయే ప్రయాణం అసలు విషయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం 4 సంవత్సరాల వరకు అవిశ్వాసం పెట్టడానికి స్కోప్ లేదు. 18 సాయంత్రం వరకు పెట్టడానికి లేదు, 4 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఆ తర్వాత అసలు అవిశ్వాసాలు ప్రారంభమవుతాయి. అవిశ్వాసాలు మొత్తం మీరు చూడండి, 19 తర్వాత జరిగే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. అంటే ఇట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. నిజానికి ఒక డిప్యూటీ మేయర్, ఉప మేయర్లు వచ్చేది ఏమి లేదు. అయినా ఇట్లా వెళ్తున్నాం కాబట్టి మీరు సర్దుకోండి అని చెప్తున్నారు. వస్తే చేరిపోండి, లేకపోతే మేము చెప్పే వాళ్ళకి ఓటేయండి అనే పద్ధతులు వెళ్తున్నారు. దీని పర్యావసానాలు వైసీపీ వాళ్ళకి కొంతమంది పదవి పోవచ్చు, అయితే ఉన్నది 1 year పొమ్మనేని గారు. ఈ 1 yearలో ఇలాంటివన్నీ చేసుకొని ఏమి సాధిస్తారు? ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తున్నారు, అది వాళ్ళకి మంచిది కాదు. అది ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ.
రెండో పాయింట్ మీరు అన్నట్టు అవుతు శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో వైసీపీ ఈ విషయం నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఏం తీసుకోవాలంటే తెలుగుదేశం అధికార పార్టీ వ్యవహార శైలిని అర్థం చేసుకొని టెక్నికల్ గా, నైతికంగా, రాజకీయంగా ఎఫెక్టివ్ గా వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టడం మా ఇష్టం అని నిర్ణయించుకున్న తర్వాత ఇంక చేయగలిగింది ఏముంది? మనం డెమోక్రటిక్ గా ఎక్కడ అంటే వాళ్ళు అయినా ముందుకు వస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం అంటే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చూస్తా ఉంటే నాకు కేసుల్లో ఒక 2 రోజులు లోపల పెడదామనే కాన్సెప్ట్ తప్ప ఇంకేమీ లేదు. అంటే ఇందులో ఏం శిక్షించలేరు, దీంట్లో ఏం శిక్షలు పడవు. కానీ ఒక 2 రోజులు 3 రోజులు లోపల పెడదామనే కాన్సెప్ట్ ఏం సాధిస్తారు? గతంలో సోషల్ మీడియా పోస్టులు జగన్ గారి మీద అరాచకంగా పెట్టినా కూడా వాళ్ళకి మద్దతుగా ఇదే ఎల్లో మీడియా అనండి, ఇదే చంద్రబాబు గారు అనండి చాలా గొప్పగా ప్రచారం చేశారు కదా. ఇప్పుడు ఈ చిన్న పదం వాడినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి పోలీసులు ఇట్లా చేయగలుగుతున్నారంటే అది జగన్ గారి ప్రభుత్వం వైఫల్యమా? ఇది చంద్రబాబు గారు ఇంత అరాచకంగా చేయగలరు, చంద్రబాబు గారి సక్సెస్ సఫలమైనట్లా అరాచకాలు చేయటంలో? అటాకింగ్ మోడ్ లో ప్రభుత్వం వెళ్తే ఇట్లే ఉంటుంది. అంటే రాజకీయ కోణంలోనే కేసులు, అంటే సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర విషయాలపైన కేసులు అంటే అందరి మీద పెట్టాలి. మీరు అన్నట్టు ఇద్దరు ఒకే భాష వాడినప్పుడు ఇద్దరి మీద కేసు పెట్టచ్చు. అదే కదా సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు తప్పులు చేస్తే కేసులు పెడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో అంతకన్నా ఘోరమైన భాష ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. అంటే యాక్ట్ గా పనిచేయలేదు అనేది ఒక క్లియర్ గా అర్థం అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ చేయొచ్చు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ గమనంలో పెట్టుకోవాల్సింది ఈ 10 నెలల మీ అనుభవం ఏం తెలుస్తా ఉంది? అరెస్ట్ అయి బయటకు వచ్చిన వాళ్ళందరూ మరింత యాక్టివ్ గా ఉంటున్నారా, భయపడుతున్నారు? దీని ఉద్దేశం ఏంది? భయపెట్టడమే కదా, అంత మించి లాజిక్ ఏం లేదులేండి. భయపెట్టడం 4 రోజులు లోపలేయడం, ఎందుకంటే దీంట్లో శిక్షించేది లేదు, పోలేదు. సోషల్ మీడియాలో అసలు కేసులు నిలవు, అది వాళ్ళకే తెలుసు. అయినా 2 రోజులు లోపలేస్తున్నారంటే ఒక హెచ్చరిక, మంచిదే, కసి తీరుతుంది, బాగానే ఉంది. వచ్చిన అనుభవాలు ఏంటి? మీరు మొత్తం 50 కేసులు తీసుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడతా అంటున్నారు. కాబట్టి మీరు కేసులు ఎక్కువ పెడితే గట్టి పడతారు తప్ప లాభం లేదు, పైకి చెడ్డ పేరు తెచ్చుకుంటారు. అదే అధికార పార్టీ గుర్తించుకుంది. వైసీపీ కూడా వాళ్ళ యాటిట్యూడ్ ఉన్నప్పుడు అవకాశం ఇవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. ఆ పదం వాడినందుకు వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప వీళ్ళు కూడా అదే పదం వాడితే ఇబ్బంది వస్తుంది. ఆ పదం కోసం అరెస్ట్ చేయడం అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. అట్లా ఎన్నోసార్లు రాజకీయ నాయకులు తిట్టుకున్నారు ఆ పదం వాడి. కానీ ఎందుకో ఒక ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చూపించాడు కూడా. సో అయినా కూడా అప్పుడేం జరగలేదు. ఇప్పుడు మాత్రం అరెస్టులు మాట అనుకుంటేనే అరెస్ట్ అంట. అది చాలా విచిత్రంగా ఉంది. అరెస్ట్ అయితే చేయండి. పదాలు వాడకపోయినా కూడా చేయదలుచుకుంటే ప్రభుత్వం చేస్తుంది. కానీ అప్పుడు ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? మిమ్మల్ని వాళ్ళు తిట్టినారు, వాళ్ళు మిమ్మల్ని తిట్టినారు, ఈక్వల్ అవ్వదు కూడా అంటున్నాను. అది అపోజిషన్ కూడా ఈక్వల్ కావద్దు, ఈక్వల్ కాకుండా ఫైట్ చేయాలి. ఆ క్రమంలో అరెస్ట్ చేసినా కూడా ప్రజలు తిరస్కరిస్తారు. జగన్ గారి ప్రభుత్వం ఏం చేయలేదు కదా, చేయకపోయినా కూడా విపరీతమైన దుష్ప్రచారం చేశారు కదా, అది దుర్మార్గం కదా అనిపిస్తుంది. అంటే మీడియా ఎఫెక్ట్ అంతే, ఇంకా దాన్ని ఏం చేయలేము. రైట్. మీ కొలీగ్ కదా అవుతు శ్రీధర్ రెడ్డి గారు, దాని మీద స్పందిస్తారా శివశంకర్ గారు? సార్ మీరు అన్నట్టు ఏదైతే అంతకుముందు టీడీపీ అనేటువంటి ఆ యొక్క యాస్ అనేటువంటి ఐడి నుంచి వచ్చిందో సేమ్ పదజాలం, ఆ పదజాలం మీరు అన్నట్టు మేము సమర్థించం. కానీ ఆ పదజాలం అంత నిక్కచ్చిగా వాడినప్పుడు యువత ఆయన రిప్లై ఇచ్చట్టు దాన్ని ట్యాగ్ చేస్తూ, సో ఇప్పుడు శ్రీధర్ని చేశారు, అరెస్ట్ చేశారు, ఎందుకు మరి ఆయన మీద కేసు పెట్టలేదు? వాళ్ళకే తెలిసింది కదా, ఇది ఇండివిజువల్ గా పోస్ట్ చేయాలి. వాళ్ళు పెట్టిన దానికి సేమ్ పదజాలం కాపీ పేస్ట్ చేసి రిప్లై ఇచ్చారు. ఆర్గ్యం చేసిన వాళ్ళు ఇంకా ఎక్కువ కేసు ఉంటుంది కదా అది. ఇంకొకటి, ఆయన శ్రీధర్ గారిని తీసుకెళ్లడమే కాకుండా ఏదో నోటీసులు ఇచ్చి పంపించాలి ఇలాంటి కేసుల్లో. కానీ రిమాండ్కి ఏదో పంపిస్తున్నారంట, నైట్ నుంచి ఆయన పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారంట. ఇంత కక్ష సాధింపులా రిమాండ్కి పంపిస్తున్నారంట? దీనికి నోటీసులు ఇచ్చి ఐటీ యాక్ట్ ప్రకారము ఈ నోటీసులు ఇచ్చి పంపించేటువంటి కేసులో రిమాండ్కి పంపిస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరు కూడాను మేము ఇష్టం వచ్చినట్టు టీడీపీ కానీ జనసేన కానీ మేము పెట్టచ్చు, మీరు మాత్రము ఏమాత్రం మేము పెట్టిన దానికి కూడా మీరు కౌంటర్ ఇవ్వకూడదు, మీ వాళ్ళు కేసులు పెడితే అంటే మేము పెడితే కేసులు కూడా తీసుకోము, ఓన్లీ టీడీపీ వాళ్ళు పెడితే కేసులు తీసుకుంటాం, టీడీపీ వాళ్ళు పెట్టింది కరెక్ట్, జనసేన వాళ్ళు పెట్టిన పోస్టులు అన్ని కూడా కరెక్ట్ అనేటువంటి ఈ వైఖరి ఉంది కదా, ఈ వైఖరిని ఈ రోజు మీకు అధికారంలో ఉంది కాబట్టి, ఈ ఇనిషియల్ స్టేజ్ లో కాబట్టి మీరు దీన్ని సమర్థించుకోవచ్చు, ఎవరు కూడా నోరు ఇప్పకపోవచ్చు, జనాలు కూడా ఖచ్చితంగా తగిన మూల్యం అనేటువంటిది చెల్లించక తప్పదు. ఓకే రైట్. ఆదిశేషు గారు హైదరాబాద్ నుంచి. ఆదిశేషు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. రైట్. జైకర్ విసనపేట నుంచి. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ కేసీఆర్ గారు నమస్తే సార్. నమస్తే. అక్కడున్న పెద్దలకు కూడా నమస్తే అండి. ఇప్పుడు మన ఈ సోషల్ మీడియా ఈ కేసుల గురించి అయితే చాలా దారుణంగా నడుస్తుంది సార్. ఎంత భయంకరంగా అంటే మీరు శ్రీధర్ అన్న గురించి చెప్పారు కదా, నాకు కూడా ఇలాంటిదే ఒకటి ఎదురయ్యింది. ఈ సైకో జగన్
ఆ. దుర్మార్గ పాలన మూలాన గత 5 ఏళ్లుగా అని చెప్పి వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. ఆ. దానికి నేను నిజమైన సైకో చంద్రబాబు నాయుడు అని ఒక మాట అన్నాను నేను, అంతే. ఆ. అంతే, తెలుగుదేశం నాయకుల నుంచి ఫోన్ తిడుతున్నారా? నువ్వు సైకో అంటావా, నువ్వు స్టేషన్కి వస్తావా, నీకు కేసు పెడతానని చూడు, నువ్వు నా దగ్గరకు వచ్చేసాయి ఇట్లా. మరి జగన్ గారిని ఎందుకన్నావు అని అడగలేదా? చంద్రబాబు గారు అనేవాళ్ళు కదా ఆ రోజుల్లో, జగన్ గారిని పట్టుకుని లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా సైకో పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా అంటున్నారు కదా. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని మీరు సైకో అంటే తప్పులేదులే గాని నేనంటే వచ్చిందా అని అన్నానండి. అప్పుడు దానికి వాళ్ళ సమాధానం ఏంటంటే మేము అనొచ్చండి. ఓహో, వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళకి హక్కు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే కాస్త వ్యూహాత్మకంగా మీరు తొందరపడి మామూలుగా అర్థవంతమైన వ్యాఖ్యలు చేయండి తప్ప మీరు కూడా యాక్టివ్గా ఉంటారనుకుంటా సోషల్ మీడియాలో. అందువల్ల అనవసరంగా ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, సామెతలు చెప్పినా కూడా ఇప్పుడు గొడవ ఏం రెడ్ బుక్ వస్తుందో ఏం పోవడం. మా పుట్టాలని కూడా జాగ్రత్తగా ఉండాలేమో, పురుషోత్తమ రెడ్డి గారు కానీ మేము కానీ. కాబట్టి అది జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తే బెటర్. ఎందుకంటే అది నేను అనేకసార్లు చెబుతున్నా, వైసీపీ వాళ్ళు అంటుంటారు రెడ్ బుక్ అనేది ఒక పిచ్చికొక్కగా మారింది అని. ఆ పిచ్చికొక్క ఎంత ప్రమాదకరం అనేది అందరికీ తెలుసు కదా. సో అది అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తుంది అనేది వీళ్ళ వాదన. దానికి తగ్గట్టుగానే మా బోటాళ్ళు కూడా ఇదేంటి ఇట్లా చేస్తున్నారనే పరిస్థితి తెస్తున్నారు. కాబట్టి జేకేర్ మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. పత్తికొండ నుంచి మల్లికార్జున్ గారు. సార్ నమస్కారం సార్, అక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారం. మాట్లాడండి. సార్ వీళ్ళు రెడ్ బుక్ అని చెప్పి మనం అంటున్నాం కదా సార్, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే గ్రామ స్థాయిలో అంటే కార్యకర్తలు అనదొక్కుతున్నారు సార్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అనదొక్కుతున్నారు సార్. జస్ట్ వాట్సాప్ స్టేటస్లు పెడితేనే దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఒకసారి దౌర్జన్యం చేస్తారంటే ఏ స్థాయిలో దౌర్జన్యం చేస్తారంటే స్టేటస్లు చూస్తేనే, మన స్టేటస్లు ఏదైతే వాట్సాప్ లో మన ఫోన్ లో మనకి ఇష్టమైన పెట్టుకుంటేనే వీళ్ళు దౌర్జన్యం చేస్తారంటే వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను సార్. జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడినా కదా సార్, నా మీద కూడా దాడి చేశారు ఇంతకు ముందు, జస్ట్ వాట్సాప్ స్టేటస్ లో పెడుతున్నానే. అయ్యో, అంటే మీరేం అభ్యంతరకరమైన ఏమైనా పెడుతున్నారా? అభ్యంతరకరం ఏం లేదు సార్, అభ్యంతరకరం ఏం లేదు. జస్ట్ నాకు జగన్ ఇష్టం, జగన్ గురించి స్టేటస్ లో పెడితే నా మీద దాడి చేశారు సార్. జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడినా కదా సార్, నేను మాట్లాడిన స్టేటస్ ఈరోజు మరి ఫైల్ అప్డేట్ చేస్తాను. చంద్రబాబు గారు మాట్లాడితే ప్రజాస్వామ్యం, ప్రజలంతా మొన్న ఆ మధ్య ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆయన రాస్తున్నాడు, ప్రజలంతా చాలా స్వేచ్ఛగా చాలా ఆనందంగా ఉన్నారని జగన్ ఆయన తప్పిపోతున్నాడు. ఆయన ఆనందంగా ఉంటే ఆయనకి ఆదాయం వస్తే అందరికి వచ్చేసినట్లే అని అనుకోవాలి కాబోలు. అట్లా అయిపోయింది మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ ప్రచారం. చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ రకంగా చేస్తూ ఉంది, దురదృష్టం. రైట్. ఇక జీతాల కోసం రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులు విశాఖపట్నంలో 11 నిమిషాల ముచ్చటే. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా నేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే అంటూ కావాలని 11 పనిగట్టుకు పెట్టినటువంటి తీరు ఈనాడు యొక్క మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. అయితే విచిత్రం ఏంటంటే జగన్ గారంటే ఎంత భయపడుతున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. 11 నిమిషాల ముచ్చట అన్న వార్తకేమో పెద్ద హెడ్డింగ్ పెట్టి పెద్ద వార్త రాశారు 4 కాలాలు. పాపం గవర్నమెంట్ జగన్ గారు, చంద్రబాబు గారు తన గవర్నమెంట్ అది చేసింది ఇది చేసిందని చెప్పుకుంటూ గవర్నర్ గారితో చెప్పిస్తే దాన్ని మాత్రం తగ్గించేశారు. అంటే జగన్ గారు వీళ్ళే నమ్మట్లేదనమాట, గవర్నర్ గారి ప్రసంగం వీళ్ళే నమ్మట్లేదా ఏం కదా అనేది మరి తర్వాత పురుషోత్తమ రెడ్డి గారితో మాట్లాడదాం. సచివాలయాల్లో మిగిలి ఉద్యోగులు 15,498 మందిని తేల్చారటండి. మరి వీళ్ళ భవిష్యత్తు ఏం చేస్తారు, వీళ్ళని ఎక్కడెక్కడ దూరంగా కొట్టి వాళ్ళ ఉద్యోగాలు మానేదట్టు చేస్తారా ఏం కదనే దాని మీద కూడా మళ్ళీ సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. వంశీ గారిని 3 రోజులు పోలీస్ కస్టడీ కంట, ఇంకా ఆయన్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారో ఏంటో తెలియదు. కానీ మొత్తం మీద రెడ్ బుక్ అయితే ఆయన మీద గట్టిగానే పనిచేస్తున్నట్టుంది. ఇక గవర్నర్ గారు చెప్పిందంటే దుష్పరిపాలన నుంచి విముక్తి అంటే ఇప్పుడు సాగుతున్న దుష్పరిపాలన లేకపోతే కాదా అన్నది చూద్దాం. అసెంబ్లీలో మీడియాపై ఆంక్షలు, అలాగే గవర్నర్ స్పీచ్ విశ్లేషణకు వెళ్లే ముందు సంక్షిప్తంగా ఈ సచివాలయ ఉద్యోగులు 15,000 పైగా మిగులు అంటే ఎక్కువ మంది ఉన్నారని తేల్చారట. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి శివశంకర్ గారు? సార్ గతంలో కూడా మనము చర్చించుకున్నాం దీని గురించి. రేషనలైజేషన్ పేరుతో గ్రామ వార్డు సచివాలయం ఏ విధంగా వాలంటరీ వ్యవస్థ నిర్వీర్యం చేశారో ఈ గ్రామ వార్డు సచివాలయాలను కూడాను నిర్వీర్యం చేస్తూ స్లోగా విడతల వారీగా వాళ్ళందరినీ కూడాను ఎక్కడో శ్రీకాకుళంలో ఇక్కడో ఇంకో దగ్గర ఏదో డిపార్ట్మెంట్లు వేస్తారంట, వీళ్ళని ఇక్కడ వేస్తారంట, లేకపోతే ఇంకో పనికి వాడతారంట. అంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా రిజైన్ చేసి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఏదో విధంగా మెడ మీద కత్తి పెట్టి వేలాడినట్టుగా వాళ్ళ యొక్క పరిస్థితి. అంటే డోర్ డెలివరీ సిస్టము సర్వీసెస్ నార్మల్ గా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తారు. ఎందుకంటే ప్రతి సచివాలయంలో గ్రామాల్లో వెళ్ళినప్పుడు వార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవునన్నా కాదన్నా
జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గుర్తొస్తారు. దీని వల్లనే మనం ఇక్కడ ఉన్నామని. సో ఆ మరకలు కానీ లేకపోతే కనుక ఆ పేరును తొలగించుకోవాలంటే కనుక ఈ వార్డు సచివాలయ ఉద్యోగుల మీద పడి 2000 నుంచి 2000 మందికి మనం ఇచ్చేవాళ్ళం ఒకప్పుడు సర్వీసెస్. ఒక గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని 2000 జనాభాని ఇప్పుడు 2500, 3500 అంటే ఎక్కడెక్కడో ఈ సచివాలయం మూసేస్తే మళ్ళా మండల వ్యవస్థ వచ్చినట్టే. ఎంఆర్ఓ దగ్గరికి క్యూ కట్టుకొని మండల వ్యవస్థ పరిగెత్తినట్టు ఇక్కడ వాళ్ళంతా కూడా సచివాలయాలు మూసేసి 8-10 గ్రామాలను ఒక యాడ్ చేస్తే ఆ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేవాడు మండల వ్యవస్థే మేలు కదా, మండలాలకే వెళ్ళేవాళ్ళు కదా. సో ఇటువంటిది పూర్తిగా 1,36,000 మంది ఉద్యోగుల మీద ఆ మెడ మీద కత్తి పెట్టి వేలాడిస్తున్నారు సార్ ఈ వ్యవస్థలు అనేటువంటిది. వాళ్ళు 15,000 మందికి పైగా మిగులంటే మీరు 1,15,000 మందిని ఇబ్బంది పెట్టేటట్టున్నారు, ఇబ్బంది పడతారని చెబుతున్నారు. 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయం, అందులో ఎవరెవరు పోతారో తెలియదు కదా సార్. వాలంటీర్లు 1,50,000 మంది పోయారంటే పోనీ కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సచివాలయ ఉద్యోగులందరి మీద కూడా ప్రమాదం ఉందనే భయం కల్పించొద్దు అనేది నా సూచన. అంటే అట్లని కాదు సార్, వీళ్ళని ఎక్కడేస్తారో ట్రాన్స్ఫర్లు కానీ ఆ 15,000 మంది ఏంటంటే 1,36,000 మందిలో 17,000 మంది కదా. అవును, ఇప్పుడు 10 మంది ఉంటారు ఒక వార్డులో సచివాలయంలో, 10 మంది ఉద్యోగులు 8 మంది ఉంటారు. ఆ 10 మందిలో 2-3 పోవచ్చు. ఆ 2-3లో ఏ పోవచ్చు, బి పోవచ్చు, సి పోవచ్చు. అందరు కూడా భయంగా ఉంటారు కదా అనేటువంటి ఆ కంటెక్స్ట్ లో చెప్తా ఉన్నాను నేను. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు ఏం చేస్తారని మీ అంచనా? పాయింట్ ఏంటంటే ఒకప్పుడు సచివాలయంలో 5 మంది పర్మనెంట్ సిబ్బంది ఉన్నప్పుడు 10 మంది వాలంటీర్లు ఉన్నారు అనుకున్నాం లెక్క. ఇప్పుడు 10 మంది వాలంటీర్లు పోయిన తర్వాత 5-7 కావాలి కదా నార్మల్ గా అయితే. పెరగాలి తప్ప తగ్గడం ఏంటి అంటే సంఖ్య పెరుగుతుంది, వాళ్ళు పనులు పెంచేస్తున్నారు. అంటే సచివాలయ వ్యవస్థను యాజ్ తీసి కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్టు. మనకు రైతు భరోసా కేంద్రం, ఆర్బీకేలు కావచ్చు, జగన్ గారు ఏదైతే ఒక నమూనాగా తీసుకొచ్చారో దాన్ని కొనసాగించే ఉద్దేశం లేదు. కొనసాగించకపోతే పోయారు, దానికి ఆల్టర్నేటివ్ బెటర్ వ్యవస్థ చూపించండి, చూపించి మళ్ళీ దాన్ని ఆపేయండి. నేను కాదన్ను, అది చూపించి చెప్తే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలుగా తయారవుతుంది. కానీ ఆ ఇబ్బందులు అయితే వస్తాయి. శివశంకర్ గారు చెప్పినట్టు కొంత ఇబ్బందికర పరిస్థితి, ఎవరు ఇబ్బంది పడతారు, ఏ శాఖకి వెళ్ళిపోతారు. నేను ఒక ఊర్లో ఉంటాను, ఆ రేషనలైజ్ లో భాగంగా శ్రీకాకుళంలో ఏ శాఖలో వచ్చేసాను అనుకోండి, నా పరిస్థితి ఏంది? అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ జగన్ గారు కల్పించారు కాబట్టి జాబ్ సెక్యూరిటీ అయితే వాళ్ళకి ఈ రోజు కూడా రక్షణ. జగన్ గారు ఆ రోజు వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అదొక సెక్యూరిటీ అయితే ఉందని మాత్రం అనిపిస్తుంది. దాన్ని తీసేయలేరు కానీ బట్ వాళ్ళని వేధించే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీడియా ఆంక్షలు తీరుతెన్నులు ఈ ఎంతవరకు సమంజసం పురుషోత్తమ్ రెడ్డి గారు? మొత్తంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం. నాకు ప్రభుత్వం కొంత విజ్ఞతను పాటించాలి. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగం క్యాబినెట్ నోటే చదువుతారు, నేను కాదన్ను. కానీ అదే గవర్నర్ 2 ఏళ్లుగా జగన్ గారి గురించి ఏమన్నాడు, అదే గవర్నర్ అదే నజీర్ గారితో ఇప్పుడు ఏమో మాట్లాడిస్తాం. గత 5 ఏళ్ళు అది మంచి ప్రభుత్వాన్ని ఆయన నోటుకుండని చెప్పేసి అదే వచ్చి ఈ రోజు ఆయన దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించారని మాట్లాడించడం క్యాబినెట్ కూడా మంచిది కాదు. గవర్నర్లు కూడా ఆలోచించాలి. గవర్నర్ నోటిని చదవచ్చు కాక మరి ఇంతనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకూడదని నిర్ణయం లేకపోతే ప్రతిపక్షం నిర్ణయం కూడా సమర్థించను కానీ సమాజం ఎందుకు సమర్థిస్తా ఉంది ఇండైరెక్ట్ గా? ఇంకా అంతకు దాన్ని చూడడానికి పోవాలంటారు. ఇప్పుడు సమాజంలో గవర్నర్ ప్రసంగాలకి మాటలకి కొంత విలువ ఉంటుంది. అది లేనప్పుడు దాన్ని పోతే ఏమనుకుంటారు జనం? ఇప్పుడు జగన్ గారు సక్సెస్ ఆడిపోతుందంటే నెక్స్ట్ దీన్ని చూడడానికి అసెంబ్లీకి పోవాలన్నా, అదే గవర్నర్ 5 ఏళ్ళు ఒక మాట చెప్పి అదే నజీర్ గారు ఇంకొక మాట చెప్తే ఈ అందాలు చూడడానికి అసెంబ్లీకి పోవాలన్నా అనే చర్చ వస్తే ఏం సమాధానం చెప్తుంది సొసైటీకి? ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో అంశం వారు చెప్పిన దాంట్లో మీరు అమరావతి గురించి చెప్పుకోండి, పోలవరం మీ ప్రాధాన్యత. కొమ్మినేని గారు 1 year అయిన తర్వాత కూడా రాజకీయ ఉపన్యాసాలు ఏంటి గవర్నర్తో? మీరు మొదటి సంవత్సరం 2వ సంవత్సరం ఏం చేయాలంటే మీ ప్రయారిటీ చెప్పండి. ఈ 4 ఏళ్లలో ఏం చేయబోతారు, గవర్నర్తో మంచి ఉపన్యాసం చెప్పించండి. కానీ ఇక్కడ ఈ ఉపన్యాసాల్లో కూడా గతంలో ఏం జరిగింది మన రాజకీయ ఉపన్యాసానికి ఆయనకి తేడా లేకపోతే కాగా ఇప్పుడు అంటే మీరు ఎట్లాగో గవర్నర్ ప్రసంగం కూడా ప్రస్తావించారు కాబట్టి మీడియాతో పాటు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈనాడు వాళ్ళు 11 నిమిషాలు ముచ్చడానికి పనిగట్టుకుని అంత పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు, గవర్నర్ది పక్కా దోశారు. అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేనట్టేనా గవర్నర్ స్పీచ్? గవర్నర్ అన్ని అబద్ధాలు చెప్తున్నట్లా? వాళ్ళు ఏంటి వాళ్ళ ఉద్దేశం? 6 లక్షల పెట్టుబడులు వచ్చేసినాయంట, 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయంట, 10 పోర్టులు అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తారంట. ఇవన్నీ చూస్తూ ఉంటే కనీసం మరి సూపర్ 6 గురించి మాత్రం అంత ప్రముఖంగా అసలు ఎక్కడ ప్రస్తావన లేదు. ఓన్లీ తల్లికి వందనం త్వరలో అమలు చేస్తామంటే ఈ ఏడాది లేనట్టని ముందే చెప్పారు కదా. సో ఈ మొత్తాన్ని జనం నమ్మాలా? ఈ అన్ని అబద్ధాలా నిజాలా?
అంటే గవర్నర్ గారి ప్రసంగం మన రోజువారీ రాజకీయ ఉపన్యాసంలో భాగం అనుకున్న తర్వాత ఈ రోజు కాదు ఇంకొక ఉపన్యాసం చెప్పొచ్చు కదా. రోజువారీ ప్రెస్ మీట్లకి గవర్నర్ తేడా లేనప్పుడు అది ఇంతేం వినకపోతే అభిప్రాయంకి వచ్చారేమో, ఒక సాంప్రదాయం పాటించాలి కాబట్టి గవర్నర్ అయినా ఉంటాడు అని ఉపన్యాసం అనుకుని చూసినట్టున్నారు. లేకపోతే ఈ 11 అనే పాయింట్ ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మేడం ఇది ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే బయట ఏది మాట్లాడుతున్నారు కోర్టుకి చెప్పండి చెప్తున్నారు కదా, 10% లేకపోతే ఇవ్వడానికి కుదరదని. అదే కోర్టుకి చెప్పవచ్చు కదా, కోర్టుకు మాత్రం చెప్పరు. కోర్టు నోటీస్ చాలా రోజులు అయింది. అంటే అర్థం ఏంటంటే ఎక్కడ కూడా కొమ్మినేని గారు చట్టంలో అది లేదు 10% అనేది. మన కళ్ళ ముందు ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురున్నటువంటి బీజేపీకి ఆపు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చింది, 7 మంది ఉండాలి. తెలంగాణలో నాకు కరెక్ట్ అనుకుంటున్నాను, ఎంఐఎంకి ఒకనొక దశలో కాంగ్రెస్ లో వచ్చిన ఏర్పడిన పనిలో 7 మంది ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారులు. అంటే వాళ్ళు ఇచ్చేశారు కదా, మన మల్లు భట్టిని తప్పించిన తర్వాత ఆ హోదా ఇచ్చినట్టున్నారు. 12 మంది ఉండాలి కదా అంటున్నాను. తెలంగాణ అసెంబ్లీలో మీరు చెప్పిన 10% 12 మంది లేరు కదా. మనం సాంప్రదాయాల్లో లేదు కదా. నా పాయింట్ ఏంటంటే అదేమి చట్టం కాదు, మీరు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వలేదని చెప్పండి. దానికి లాజిక్ లేదు. 10% లేరు 10% ఎక్కడుంది, అది ఉన్నప్పుడు కోర్టుకి చెప్పేసేంటి. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఎంత నిర్లక్ష్యంగా రాశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సంతకం పెట్టాడు అంటే డిస్క్వాలిఫికేషన్ బెదిరి పెట్టారంటున్నారు. కానీ ఆడి వరకే ఆలోచిద్దాం, జనంకి ఏమీ తెలియదు అని మాట్లాడు. ఎందుకంటే కొమ్మినేని గారు 60 రోజులు ఆబ్సెంట్ కావాలి కదా. ఇప్పటి వరకు వైసీపీ ఆబ్సెంట్ అయిన 15 రోజులే, సంవత్సరం అయిపోయింది, అది వేరే సంగతి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కొత్త ప్రభుత్వం. కానీ తమాషా తెలియదు ఏంటంటే చాలా మందికి ఇప్పటి వరకు వైసీపీ ఆబ్సెంట్ అయింది కేవలం 15 రోజులే. వాళ్ళు చెప్పిన 60 రావాలంటే ఇంకా 45 రోజులు పడుతుంది. అంటే ఇంకా వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా ఇబ్బంది లేదు. కాబట్టి నిజంగా ఎగ్గొట్ట తలుచుకుంటే జగన్ గారు వచ్చే బడ్జెట్కి హాజరై ఉంటాడు, ఎందుకు రావాలి? కాబట్టి తన వాయిస్ ని తాను ఎంచుకున్న మార్గాన్ని చెప్పడాన్ని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి మీరు దాన్ని ఎదుర్కొంటున్నారు, వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది కదండి, చంద్రబాబు గారు 2 ఏళ్ళు రాలేదు, మరి దానికి ఏం చెప్తారు? అంటే 2 ఏళ్ళు జరిగిన అసెంబ్లీ సమావేశాలు కనీసం 40 రోజులు జరిగినాయి అనుకున్న 80 రోజులు ఎగ్గొట్టినట్టే కదా. అట్లాగే ఎన్టీ రామారావు గారు రాలేదు. ఎన్టీ రామారావు గారిది ఏంటంటే తమాషా, ఆయన టీడీఎల్పీలో కూర్చుంటే వీళ్ళు రిజిస్టర్ తీసుకెళ్లి సంతకం పెట్టించుకొచ్చేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వదిలేసేవాళ్ళు, ఆ పోని పెద్ద ఆయన కదా అని. చంద్రబాబు గారిని అట్లాగే వదిలేశారు, ఇవి జగన్ గారు ఆయన జోలికెళ్ళా. కానీ ఇప్పుడు జగన్ గారి విషయంలో ఇంత క్రూరంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన రాలేదు వచ్చాడు ఇదేంది, మేము పదవి తీసేస్తామని ఆయన భయపడే మనిషా? నువ్వు సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు గారు ఆయన కలిసి 16 నెలలు జైల్లో పెడితేనే భయపడిన వ్యక్తి ఈ పిచ్చి వ్యవహారాలకి భయపడతాడా? అది తెలివితక్కువగా అనిపించట్లా. ఈనాడు వాళ్ళు 11 రాసినంత మాత్రాన్ని భయపడతాడా? జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఎఫెక్ట్ కనిపిస్తాను వాళ్ళకి. ఆ తత్రపెత్తుల్లో వాస్తవాలు చెప్పడం ఏదేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా జపాన్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్ విషయం మర్చిపోయాడు, జపాన్ లో జర్మనీ రూల్స్ చెప్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే ఆయన తెలివి తక్కువనాలో అత్యలువనాలో తెలియదు, కానీ ఆయనకి 21 మించి వస్తేనంటే ఇవ్వచ్చు అంట. ఇది ఎక్కడ రూలు నాకు అర్థమే కాలేదు. ఆయన అధికార పార్టీ కింద లెక్క కదా, అధికార కూటమి కదా. ఈ ఒకప్పుడు మన విజయకాంత్ అని తమిళనాడు అసెంబ్లీలో మీకు గుర్తుండే ఉంటుంది, జయలలిత గారితో కలిసి ఆయన పోటీ చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యి మంత్రి పదవి తీసుకోలే, అపోజిషన్ ఆయన ప్రిన్సిపల్ అపోజిషన్గా మారిపోయాడు. అట్లాగే ఇందాక రోజా గారు చెప్పినట్టు ఈయన మన పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ మారితే తప్పులేదు, అప్పుడు ప్రతిపక్ష హోదా ఆయన కూడా తీసుకోవచ్చు, 2 అనుభవిస్తాడంట. అదేందుకు విచిత్రంగా మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జర్మనీని చదువుకునే ముందు ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలి. మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రూల్స్ ఏంటి? ప్రతిపక్షానికి రాజకీయ విభేదించే పక్షంగా ఉండాలి, ఉన్న విభేదించే గ్రూపుల్లో మేజర్ గ్రూప్ గా ఉండాలి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. ఇదే ప్రతిపక్షానికి. మీరు రాజకీయ విభేదించే గ్రూపా కానప్పుడు ఇంకా చర్చ చేస్తున్నారంటే మీకు రూల్స్ తెలుసా? అంటే ఆంధ్రప్రదేశ్ రూల్స్ అది ఓపిక లేదు కానీ జర్మనీ రూల్స్ అది ఓపిక ఏం రెండోది ఆయన చెప్పేది దామాషా పద్ధతి గురించి చెప్తున్నాడు. ప్రతిపక్షం ఆయన ఏం మాట్లాడతానికి అర్థం కాదు. దామాషా సమస్య కాదు ఇది. దామాషా సమస్య అయితే జగన్ గారికి దాదాపు 70 సీట్లు ఇవ్వాలి ఇప్పుడు. కాబట్టి అది అంటే వారు ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి తెలియలే జర్మనీ పద్ధతి అంటే. ఇక్కడ జర్మనీ పద్ధతి అమలు చేయాలంటే దామాషా పద్ధతే కదా. సుందరయ్య గారు ఎప్పుడు చెబుతుండేవారు దామాషా పద్ధతిలో ఎలక్షన్ జరగాలి దేశంలో అని. 60-70 సీట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి. మనకు 21 కాదు 10 ఎంత ఇవ్వాలి మనకు వచ్చిన ఓటింగ్. కాబట్టి అది ఆయన అర్థం చేసుకోలేకపోతే ప్రతిపక్షం తొందరగా వెళ్తాడని అంచనా వేస్తున్నాడా తెలియదు. ఇప్పుడు జగన్ గారికి ఇచ్చేస్తే మళ్ళీ నాకు రాకుండా పోతున్నాను. దీని మీద కూడా చెప్పండి మీరు. ఈ మీడియా ఆంక్షలు పెట్టడం కానీ, 4 టీవీ ఛానల్ రానివ్వకపోవటం కానీ, ఆ రిపోర్టర్లను రానివ్వకపోవటం కానీ, కెమెరామెన్ల దగ్గర రానివ్వకపోవటం కానీ, అది సరైన విధానం అవుతుందా? ఖచ్చితంగా ఇప్పుడు మీడియా మీరు చూపించినా చూపించకపోయినా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు.
ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ గా ఉండే మీడియాని అసెంబ్లీలో మీరు ఆంక్షలు పెడితే ఇంకా అసెంబ్లీ పట్ల గౌరవం ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు అసెంబ్లీకి దేవాలయం అన్ని అక్కడే మాట్లాడాలంటున్నాం కదా, అలాంటి దేవాలయంలో ఆంక్షలు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్లాంటి దేవాలయంలో ఆంక్షలు పెడితే ఆ దేవాలయం ఉన్న గౌరవం ప్రజలకి ఉండదు, మీకు నష్టం. ఎందుకంటే మీరు అంటే అసెంబ్లీ నుంచి మీరు సమాజానికి ఏమంటే చెప్పదలుచుకున్నారు కొమ్మినేని గారు, తెలుగుదేశం ప్రభుత్వం జగన్ గారు ఉంటేనే చెప్పగలరు. అది గమనంలో పెట్టుకోండి. జగన్ గారు అసెంబ్లీకి వస్తేనే చూస్తారు అసెంబ్లీని, కానీ మీరు చెప్పే విషయాలు ప్రజలకు పోవాలని జగన్ మీతో ఉండాలి. దట్ ఈస్ జగన్ పవర్. కాబట్టి ప్రతిపక్షానికి ఉన్న పవర్ అదే. జగన్ గారు లేకపోతే మీరు ఎన్ని మాట్లాడినా సభను చూడరు, అంతే సొంత డబ్బా కొట్టుకున్నట్టే ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు కదా. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే సభకు గ్లామర్ వస్తుంది. అధికార పార్టీ ఇప్పుడు గుర్తించాలి, ప్రతిపక్ష నాయకుడు ఉంటేనే మనం చెప్పే విషయాలు ప్రజలు వింటారు, వాళ్ళు లేకపోతే వినరు అనేది గుర్తిస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఈరోజు మళ్ళీ తెలుసుకోవచ్చు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు ఆ ఇష్యూలోకి వెళ్లకుండా ఉంటేనే బెటర్. రోజు ఎందుకు ఆగోవాలి, ఎందుకు వీళ్ళు బోల్డ్ ప్రజా సమస్యలు వీటి మీద ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అది వదిలేసి వీళ్ళు కూడా వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి లేకపోతే లేదన్నట్టు వెళ్ళిపోతేనే బెటర్ ఏమో కదా పురుషోత్తం రెడ్డి గారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము అనే కండిషన్ కాకుండా ప్రతిపక్ష కోసం ఫైట్ చేయండి, కోర్టుకి సమాధానం చెప్పమనండి. అట్ ద సేమ్ టైం నా వ్యక్తిగత అభిప్రాయం అసెంబ్లీకి పోతే మంచిది. పోలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఎఫెక్ట్ గత అసెంబ్లీలో నిరూపించాడు కదా. అసెంబ్లీ సమావేశాల్లో మీరెంత చూశారో జగన్ గారు ప్రెస్ మీట్ అంతగానే ఎక్కువ చూసినారు. కాబట్టి రేపు అదే జరుగుతుంది. పద్ధతిగా వ్యవహరించకపోతే రాజకీయం చేస్తే రాజకీయం చెప్పినట్టుంటాను. ఓకే, లక్ష్మీనారాయణ గారు కనిగిరి నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. మీడియా మీద ఆంక్షలు పెట్టడం, సాక్షి, ఎన్టీవీ, టీవీ9, 10 టీవీ ఎవ్వరు రావటానికి వీల్లేదంట. చంద్రబాబు గారు ఎందుకు భయపడుతున్నారు? అలాగే గవర్నర్ గారి స్పీచ్లో నిజాలు ఏమైనా చెప్పించారా? నమస్కారం సార్, శ్రీనివాసరావు గారు. నమస్కారం, మాట్లాడండి. పురుషోత్తం రెడ్డి గారికి, శివశంకర్ గారికి అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు నాది ఒక్కటి క్వశ్చన్ సార్. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గవర్నమెంట్ కి 67 వచ్చినాయి సార్, అక్కడ 70కి. అవును. బీజేపీకి 3 వచ్చినాయి సార్. నేను పేపర్లో చూశాను సార్. అవును. 3 వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఎలాగ ఇచ్చారు సార్ వాదా? అవును. ఇచ్చారా లేదా మీకే తెలియాలి. అవును. ఇక్కడ ఎందుకు ఇవ్వరు? అక్కడ 10% లేదు కదా వాళ్ళకి. అప్పుడు అంటే 10% లేదు, లేని మాట వాస్తవమే. వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వదలుచుకుంది ఇచ్చారు, ఇక్కడ ఇవ్వదలుచుకోవట్లేదు, ఇవ్వట్లేదు. అది చట్టం ప్రకారమా కాదా ఏంటి అనేది ఇక కోర్టు అడిగితేనేమో సమాధానం చెప్పట్లేదు. అవును. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముంది? ఇంకా అట్లా కాదు కదా. అట్లా వెళ్ళకపోతే రోజు అసలు ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇష్యూస్ అన్నింటినీ డైవర్ట్ చేసి ఎంతసేపు జగన్ గారు రావట్లేదనో ఇంకోటనో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళ సూపర్ 6 గాలి పోవాలి, ఈ ఇష్యూస్ అన్ని డెవలప్మెంట్ ఆగిపోయినా కూడా ఎవరు మాట్లాడకుండా జగన్ గారి మీద కథ నడపాలన్నది తెలుగుదేశం వ్యూహం, కూటమి వ్యూహం. దాన్ని వీళ్ళు కౌంటర్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది అనమాట. చూద్దాం మరి వాళ్ళ వ్యూహం. మనం ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కాదు కదా. రాజకీయ పార్టీలు వాళ్ళంతా చాలా సీనియర్లు ఉంటారు, వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు చూద్దాం. రైట్, శివశంకర్ గారు. సార్, ఇప్పుడు 2 అంశాలు మీరు అన్నట్టు మీడియాకు సంబంధించినటువంటి ఆంక్షలు, తర్వాత గవర్నర్ స్పీచ్, ప్రతిపక్ష హోదా. దాని గురించి మీడియాకు సంబంధించిన ఆంక్షలు అంటే సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు? గౌరవ సభ, దేవాలయం లాంటిది. దేవాలయాల్లో కూడాను కొన్ని వర్గాలే, కొన్ని వర్ణాలే వెళ్ళేవాళ్ళు సార్. పురాతనంలో వెళ్ళేవాళ్ళేమో, కానీ ఈ రోజు అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాదు, జనసేన ఆఫీస్ కాదు. అది అసెంబ్లీ, ప్రజలకు సంబంధించినటువంటిది. అది ప్రసారాలు చేయాలి అక్కడ. అంతేగాని ఈ టీడీపీ ఆఫీస్ అయినట్టు వాళ్ళ సొంత సొత్తు అయినట్టు వాళ్ళకు నచ్చని ఛానళ్లను ప్రజలకు, వాళ్ళకి సంబంధించినటువంటి వాస్తవాలు ప్రజలకి చేరవేస్తారనేటువంటి భయంతో ఆ మీడియా ఆంక్షలు విధించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి, ఈ 4th పిల్లర్ అయినటువంటి ఈ యొక్క మీడియాకి వాళ్ళు పెట్టినటువంటి సంఖ్యలు. సో ఇది మీరు ఆపినంత మాత్రాన ఇంతకుముందు ఏదో ఒక ఈటీవీనో లేకపోతే ఈనాడు పేపర్నో పెట్టుకొని జనాలకి ఇదే వార్తగా వెళ్ళేదేమో, కానీ ఈ రోజు వార్త అనేటువంటిది మీ ఛానళ్లలో వేసి మీరు చూపించే వెళ్ళక ముందే క్షణాల్లో జనాల చేతుల్లోకి వెళ్తా ఉంది. డిజిటల్ యుగం ఇది, అది గుర్తుపెట్టుకోవాలా. రెండవది, ఈ సభ గురించి కానీ ఆయన గవర్నర్ ప్రసంగం గురించి ఒక్కసారి చూస్తే సార్, టీడీపీ మేనిఫెస్టో, ఎలక్షన్ల ముందు టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో చదివినట్టు మాత్రమే ఉంది సార్. అది ఏదో ఈ 47కి అయితే మేము గవర్నమెంట్ లోకి వస్తే ఇలా చేస్తాము, లేకపోతే కనుక మేము సూపర్ హామీలు అమలు చేస్తాము, ఈ మేనిఫెస్టో మర్చిపోయి చదివినారు.
అది కరెక్ట్. అదే పురుషోత్తమ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, నేను కూడా అదే అనుభూతున్నాను. మేనిఫెస్టో చదివితే సంతోషమే, అయ్యా మీ మేనిఫెస్టోలు ఇవన్నీ చెప్పాం, ఇవన్నీ చేస్తామని. అవి కాకుండా 6 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసాం, 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయండి. మరి 4 లక్షల మందికి వాలంటీర్లే 2 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి కదా, పోనీ 1.5 మంది అనుకున్నాం కొంతమంది రిజైన్ చేసిన. మరి బెవరేజ్ కార్పొరేషన్లో 15,000 మంది పోయారని రెగ్యులర్గా చెప్తుంటారు కదా జగన్ గారు. అలాగే ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు ఏమవుతారో తెలియదు. ఇవన్నీ లెక్కలేసుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయినట్ట, కొత్తగా 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినట్టు, అసలు ఏ పరిశ్రమ వచ్చింది, పలానా భారీ పరిశ్రమ వచ్చిందని ఏమన్నా ఈ టైంలో వచ్చింది ఏమన్నా ఉందా, అంతకుముందు స్టార్ట్ చేసినవి తప్పితే? సార్ ఈయన ఆ స్పీచ్ లో కూడా పేరు కూడా నరేంద్ర చంద్రబాబు గారు అంట. పొరపాట లేకపోతే నేను నోటు చూడలేదు, వీళ్ళు ఏమైనా క్యాబినెట్ నోట్ అదే ఇచ్చారు, ఆయన పేరు కూడా నరేంద్ర మోడీ గారిని పొగిడినట్టు ఈయన చేత పొగిడిద్దాం చంద్రబాబు నాయుడు గారిని అంత నోట్ అని చెప్పి ఇచ్చారు, తెలియదు. నేను చూడలేదు ఆ నోట్ లో ఏమన్నా అంటే పొరపాటు అయితే కనుక మళ్ళీ రిపీట్ చేసిండేవాడు కదా, ఆయన చదువుకుంటా వెళ్ళిపోయినాడు కదా, ఏమన్నా పేరు కూడా చేర్చారు అనేటువంటి నాకు అనుమానం. అంటే అంత నెగ్లెక్టెడ్ గా మీరు అన్నట్టు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఇదే గవర్నర్ గారు 2023, 24, 24 సంబంధించినటువంటి బడ్జెట్ లో కూడాను అదే గత ప్రభుత్వాన్ని అద్భుతంగా ఉందని ఆయనే చెప్పారు. ఆయనే నవరత్నాల స్కీముల గురించి చెప్పారు, ఆయనే ప్రజా సంక్షేమం గురించి చెప్పారు. ఇప్పుడేమో వచ్చే లోపల ఇది ఒకటోసారి కాదు, రెండోసారి ఇది విధ్వంసం అయిపోయింది, గత ప్రభుత్వంలో అరాచకం అయిపోయింది. ఆయన పాపం ఆయనే చెప్పాడు. అంటే గవర్నర్లు కాదు పురుషోత్తమ రెడ్డి గారి అభిప్రాయం ఎట్లా ఉన్నప్పటికి కూడా గవర్నర్లు అనేది స్వతంత్ర వ్యవస్థ కాదు. ఎక్సెప్ట్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, అక్కడ వ్యతిరేక ప్రభుత్వం ఉందనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు గవర్నర్ రవి అన్న ఆయనతో పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది, వాళ్ళు కొందరు మార్పులు చేసేసుకుంటున్నారు. కేరళలో గవర్నర్ గారు ఆ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కొంత చదవకుండా కూడా చేశాడు. సో అట్లా కొంతమంది రాజకీయ వైరుధ్యానికి పాల్పడుతున్నాడు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తే అదే చదువుతారు తప్ప మార్చేది తక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గవర్నర్ రోల్ ఎంతవరకు ఉంది, గవర్నర్లకి ఎక్కువ రోల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, అది వేరే, అది చర్చ కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే గవర్నర్ ద్వారా ఎవరు ఆయన గతంలో ఏం మాట్లాడినా ఇప్పుడేం మాట్లాడినా నిజాలు చెప్పించారా లేదా అన్నది పాయింట్. సరే గవర్నర్ అప్పుడు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి అనుకూలంగా వాళ్ళు ఏమి రాసిస్తే అది చదివారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తే చదువుతున్నాడు. నా పాయింట్ ఏంటంటే ఈ గవర్నర్ ద్వారా గవర్నమెంట్ చెప్పినవన్నీ వాస్తవాలా అవాస్తవాలా అన్నది నా చర్చ. సార్ కేవలము ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఓట్ల కోసం చెప్పినట్టే ఇప్పుడు కూడాను అబద్ధాల తట్టలు తడకగా మీరన్నట్టు ఆ ఫ్యాక్టరీలు కానీ 4 లక్షల మంది ఉద్యోగాలు కాదు పోయిన ఉద్యోగాలు వచ్చినట్టు ఇచ్చినట్టు చెప్పుకోవడం కానీ, ఆ పరిశ్రమలు రాని పరిశ్రమలు వచ్చినట్టు చెప్పుకోవడం కానీ, ఇదంతా కంప్లీట్ గా ఏదో 2047 వాళ్ళు చెప్పాల్సింది అంటే ఈ సంవత్సరంలో మేము ఇది అమలు చేస్తున్నాం, సూపర్ 6 అమలు చేస్తున్నాం అనేటువంటిది నిజంగా చెప్పించాలి. కానీ తప్పులు తడకగా ఉంది. ఇక రెండవ అంశం వచ్చే లోపల ఈనాడు పత్రిక సంబంధించింది కానీ వాళ్ళు కానీ నిన్నటి నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడము, ఆ గవర్నర్ స్పీచ్ లో ఆ డిమాండ్ చేయడము, మాకు ఇది కావాలయ్యా, ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష నాయకుడు హోదా అడగట్లేదు ప్రజలు కానీ మనం కానీ గుర్తు పెట్టుకోవాలంటే, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి నాకు, లేకపోతే కనుక నాకు పదవులు ఇవ్వండి అనట్లేదు. పదవులు అనేటువంటి తృణపాయం సార్ ఆయనకి. సోనియా గాంధీ టైంలోనే ఎంపీగా రిజైన్ చేయడం కానీ, తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆయన 67 సీట్లతో ఆయన చూడడం కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా చేయడం కానీ అన్ని చూసినటువంటి వ్యక్తి. ఏదో పదవి కోసం కాదు, ఆ హోదా అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో ఒకటే పక్షం ఉందయ్యా, ఇంకొక పక్షం ఉంటే మీరు చేసేది చెప్పడానికి ప్రతిపక్షం అనేటువంటిది ఒక హోదా ఉంటే ఆ ప్రతిపక్ష హోదా ప్రకారము మీరు కేటాయించినటువంటి సమయము అధికార పక్షానికి గంట అయితే ఒక 20 నిమిషాలు 25 నిమిషాల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఆ 25 నిమిషాల్లో మీరు చేసినటువంటి తప్పులు ఇస్తామనేటువంటిది ఒక పాయింట్. ఇక రెండవది కూడా ప్రజాపద్దుల కమిటీ అనేటువంటిది పబ్లిక్ అకౌంట్స్ మెయిన్ది. ప్రభుత్వం తప్పు వాళ్ళే లెక్కలు రాస్తారు కాబట్టి వాళ్ళే చేస్తారు, కరెక్షన్ కూడా వాళ్ళే చేసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. కాబట్టి ప్రజాపద్దులు అనేటువంటిది పబ్లిక్ అకౌంట్స్ ది ప్రతిపక్షాలకు ఇచ్చేటువంటి ఆనవాయితీ వస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు ఏం ఎత్తి చూపుతారు, అయ్యా మీరు కేటాయించిన తప్పు, మీరు రాసేది తప్పు, అడ్డవిడ్డంగా ఉంది అనేటువంటిది కరెక్షన్ చేయడానికి వేరే వాళ్ళకి పెన్ ఇస్తారు. కానీ మేమే పరీక్ష రాస్తాము, మేమే దిద్దుకుంటాము, మేమే మార్కులు వేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇన్నోసెన్సీగా మాట్లాడుతున్నటువంటి చూస్తే ఆయన మీద జాలిపడాలా, లేకపోతే ఆయనకి తెలియకనా తెలిసి నటిస్తున్నాడు అనేటువంటిది జనాలకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇది ఒకటి సార్, ప్రజాక్షేత్రంలో మేము ఉంటున్నాము. మిర్చి ఉదాహరణ తీసుకుందాము.
వాళ్ళు ఎంత చేసినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో చలనం వచ్చింది. సో ఉదాహరణ చెప్తున్నాము, ప్రజా సమస్యల మీద ఇది కరెక్ట్. ఇప్పుడు మీరు ఇటువంటి ఇష్యూస్ మీద గట్టిగా నిలబడ్డారనుకోండి, వాళ్ళు చచ్చినట్టు వీటి మీద ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీరు అట్లా కాకుండా ఇప్పుడు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు ఈ ప్రతిపక్ష హోదా ఇటువంటివి ఎక్కువసేపు మీరు మాట్లాడారనుకోండి, నిన్న జగన్ గారు అయితే ఆ ఇష్యూ మాట్లాడినట్లేరు, అంతవరకు మంచిదే. సరే ఎమ్మెల్యేలు ఊరికే మాట వరుసగా డిమాండ్ చేయొచ్చు, కానీ దాన్నే ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి, మిర్చి పోద్ది, సూపర్ 6 పోద్ది, అన్నీ పోద్ది. ఇప్పుడు అదే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, దాన్ని కూడా మీరు గమనంలో తీసుకోవాలన్నది వారి ఉద్దేశం. మా ఫోకస్ అంతా ప్రజా సమస్యల మీద, వాళ్ళ వాగ్దానాల మీద, ఆ గవర్నెన్స్ మీద. ఎక్కడైతే పూర్తిగా సమస్యలు ఉంటాయో సమస్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యి క్షేత్రస్థాయిలో నుంచి నిలదీయండి, వాళ్ళకు అండగా ఉండండి. ఆయన ఒకటే ఒకటి చెప్తున్నారు, మన పదవి అధికారంలో పోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సమస్యల్లో ప్రజలకు తోడుగా ఉన్నప్పుడే వాళ్ళ మన్ననలు పొందుతాము, వాళ్ళకు మేలు చేకూర్చినట్లయితుంది. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సమస్య మీద ఇప్పుడు కూడా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇప్పుడు త్వరలోనే ఈ ఎన్నికల కోడ్ వల్ల దీన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది, కానీ ఖచ్చితంగా మీకు ఇష్యూస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నేను 47వ సంవత్సరంలో ఈ ప్రొఫెషన్లో ఉన్నా, ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను గతంలో ఎప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఏవో సమస్యలు ఉంటాయి, కానీ ఇన్ని సమస్యలు ఉన్న ప్రభుత్వం, ఇంత ప్రజలు వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం ఇదే కావచ్చేమో శివశంకర్ గారు. ఫైనల్ గా 9 నెలల్లోనే ఇంత వ్యతిరేకత అనేటువంటిది ఎక్కడా కూడుకోలేదు. రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఉంది, కానీ ఇంత లేదు. అవును, ఈ స్థాయిలో లేదు. అవునా కాదా పురుషోత్తమ రెడ్డి గారు? ఫైనల్ గా చెప్పండి, 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన అనేది అసలు ఎవరికి అర్థం కాని భాషలో రాశారని వాళ్ళు తెలుగుదేశం మీడియానే రాసుకుంది. మరి అసలు ఈ గవర్నర్ గారితో కూడా అదే చెప్పించి ఊరికే జనాన్ని మాయ చేయటమా, మభ్యపెట్టడమా, లేకపోతే నిజాయితీతో చెప్పడమా? కానీ తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించాల్సింది కొమ్మినేని గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం, భారీ ఓటమి తర్వాత వాళ్ళు అఫెన్స్ లోకి వెళ్ళాలి, దీని అవకాశం తీసుకున్నారు. అఫెన్స్ లోకి వెళ్లకుండా జగన్ గారు అఫెన్స్ లోకి నెడుతున్నారు. వాళ్ళు డిఫెన్స్ అనుకుంటున్నారు, కానీ జగన్ గారి త్వరగా బయటకు వచ్చి మాట్లాడడానికి కారణం తెలుగుదేశం. నిజానికి తెలుగుదేశం పార్టీ వైపు ఏ బ్లండర్ మిస్టేక్స్, ఉదాహరణకు 12 లక్షల కోట్లు అప్పు అంటారు, 6 లక్షల కోట్లు బ్యాంకుల బడ్జెట్ లో చూపిస్తారు, మళ్ళీ అదే రోజు సాయంత్రం మీడియా ముందుకు వచ్చి మళ్ళీ 12 లక్షల కోట్లు అంటే ఇంత మాట్లాడితే ప్రతిపక్ష నాయుడికి అవకాశం దొరకదా? రెండోది, ఇప్పుడు ఈ విజన్ కూడా కొమ్మినేని గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏం చేస్తాం మనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడుకుంటాం, దాన్ని మనం కనిపెట్టిన వాళ్ళగా మాట్లాడిస్తే ఎట్లా? కాబట్టి ప్రపంచంలో జరిగే విషయాలు నేను మాట్లాడితే బాగుంటుందని మాట్లాడే పద్ధతులు కనిపిస్తున్నాయి తప్ప ఈ కొత్త విషయాలు అయితే కనపట్లేదు. రైట్, చాలా సంతోషం. పురుషోత్తమ రెడ్డి గారు అలాగే శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.